కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణం రథోత్సవం నిర్వహించే ఏర్పాట్లను డీసీ విజయరాజు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూలమాలలతో, విద్యుత్ దీపాలంకరణలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారని, భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ కిషోర్ కుమార్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, రాధాకృష్ణ, కోనసీమ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వాడపల్లి ఇటీవల కాలంలో రాష్ట్రంలోనే కాక ఉభయ ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవటం, వారి కోరికలు తీర్చుకోవటం, కోరిన కోరికలు తీర్చే కల్పవెల్లిగా ఉన్న మన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి యొక్క వార్షిక కళ్యాణోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి రేపు 24వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు ఇక్కడ వైకానస ఆగమం ప్రకారం ఏర్పాటు చేస్తున్నారు అర్చక స్వాములు వాళ్ళు. ఈ ఆగమానుసారంగా జరిగే ఈ కళ్యాణోత్సవాల్లో రేపు అనగా 19వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారి మాడవీధుల్లో రథోత్సవం, రాత్రి 6 గంటల తరువాత స్వామివారి వార్షిక కళ్యాణం అత్యద్భుతంగా జరుగుతుంది. మీకు నమ్మశక్యం కాని విషయం ఏంటంటే తిరుపతి కంటే కూడా ఇక్కడ ఈ పూల డెకరేషన్ కానీ ఏర్పాట్లు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. కోనసీమ తిరుపతికి చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది గత సంవత్సరాలుగా. అదే పద్ధతిని ప్రస్తుతం ఉన్న యువ గారు కానీ, ఆలయ సిబ్బంది కానీ, అర్చక స్వాములు కానీ కొనసాగిస్తున్నారు. అందరూ కాబట్టి భక్తులలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణం రేపు 19వ తారీఖు సాయంత్రం 6 గంటల జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు.